అతిషి మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. चाहे अरविंद केजरीवाल हो, चाहे तमाम सौरभ भारद्वाज हो, जो बड़े चेहरे आम आदमी के थे, जिनकी उम्मीद थी, तमाम चीजें थी, वो लोग हार जाते हैं. किस तरह से इस सबको देख रहे हैं? सबसे पहले तो मैं कालका जी विधानसभा की जनता का धन्यवाद करना चाहती हूँ, जो उन्होंने मुझ पर भरोसा दिखाया. मैं अपनी पूरी टीम का धन्यवाद करना चाहती हूँ, जिन्होंने बाहुबल, गुंडागर्दी, मार पिटाई का सामना भी करते हुए ज़मीनी स्तर पे मेहनत करी और जनता तक पहुँचे. बाकी दिल्ली की जनता का जनादेश है, हमें जनादेश स्वीकार है. ये मैं अपनी सीट जीती हूँ, लेकिन ये जीत का समय नहीं है, ये जंग का समय ही है. जंग जारी रहेगी भारतीय जनता पार्टी के खिलाफ, उनकी तानाशाही और उनकी गुंडागर्दी के खिलाफ. आम आदमी पार्टी हमेशा गलत के खिलाफ लड़ती आई है और हमेशा गलत के खिलाफ लड़ती रहेगी. ये ज़रूर एक सेटबैक है, लेकिन आम आदमी पार्टी का संघर्ष दिल्ली के लोगों के लिए, देश के लोगों के लिए कभी खत्म नहीं. मैम प्लीज अगेन, प्लीज प्लीज. బీజేపీ గూండాగిరిని ఎదుర్కొని పోరాడాము, మా సంఘర్షణంతా కూడా ఢిల్లీ ప్రజల కోసము, దేశ ప్రజల కోసమే అంటూ అతిషి మీడియాను అడ్రస్ చేస్తూ మాట్లాడారు. అంతకుముందు ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ ప్రజా తీర్పును స్వాగతిస్తున్నామంటూ, అలాగే విజయాన్ని సాధించిన బీజేపీకి అభినందనలు తెలిపారు. ఇచ్చిన హామీలు కావచ్చు, ప్రకటించిన పథకాలు కావచ్చు, అవన్నీ కూడా హామీలు నెరవేర్చాలని కోరుకుంటున్నానంటూ కూడా కేజ్రీవాల్ మీడియాను అడ్రస్ చేస్తూ మాట్లాడారు. అలాగే అతిషి బీజేపీ గూండాగిరిని ఎదుర్కొని మేము పోరాడాము, ఢిల్లీ ప్రజా సమస్యలపైనే ఇక ముందు మా పోరాటం కొనసాగుతుందంటూ కూడా ఆమె మీడియాగా ముఖంగా వెల్లడించారు. ప్రస్తుతం చూస్తున్నాము, ఇటు బీజేపీ ఆనందోత్సాహాలతో ఉంది. 27 ఏళ్ల తర్వాత ఢిల్లీ పీఠాన్ని చేజిక్కించుకున్న ఆనందంతో ఉంది. అంతేకాదు పెద్ద ఎత్తున చాలా కాన్సన్ట్రేటెడ్గా క్యాంపెయిన్లో కూడా ఎక్కువగా ఆమ్ ఆద్మీ పార్టీ ఏ ఎజెండా మీదైతే అవినీతి రహిత పాలన అంటూ వచ్చిందో ఆ అవినీతిలో కూరుకుపోయింది ఆమ్ ఆద్మీ పార్టీ. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కావచ్చు, అలాగే వాటర్ స్కామ్ కావచ్చు, అవినీతిని ఎక్కువగా జనాల్లోకి తీసుకెళ్లడంలో బీజేపీ సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి యమునా నది కాలుష్యానికి సంబంధించి కూడా గత ఎలక్షన్స్లో అరవింద్ కేజ్రీవాల్ పెద్ద ఎత్తున ఆయన క్యాంపెయిన్ చేశారు, ఎలక్షన్ ఎజెండాలో కూడా పెట్టారు, యమునా నదిని క్లీన్ చేస్తానని చెప్పేసి, కాలుష్యాన్ని తగ్గిస్తానని. అయితే ఈసారి దాన్ని ఫుల్ఫిల్ చేయకుండా మళ్ళీ తిరిగి యమునా నదిని ఆయన మెయిన్ ఎజెండాగా తీసుకున్నారు. అంతేకాకుండా బీజేపీ మీద యమునా నదిని కాలుష్యం చేసి, విషపూరితం చేసి, ఆ నీళ్లను ఢిల్లీ ప్రజలకు సప్లై చేస్తున్నారు, నన్ను చంపాలని చూస్తున్నారని పెద్ద ఎత్తున ఆయన కూడా ప్రజల ముందు చెప్పడం జరిగింది. అయితే ఢిల్లీ ప్రజలు మార్పు కోరుకున్నారు. 3 సార్లు ఆమ్ ఆద్మీ పార్టీకి అవకాశం ఇచ్చారు. ఒక రకంగా చెప్పాలంటే ఆమ్ ఆద్మీ పార్టీ పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలనే నమ్ముకుంది, అక్కడ ఉన్నటువంటి డెవలప్మెంట్నే నమ్ముకుంది. ఇటు ఎడ్యుకేషనల్ రీఫార్మ్స్ కావచ్చు, అలాగే కొన్ని మొహల్లా క్లినిక్స్ కావచ్చు, పెద్ద ఎత్తున కొంతవరకు కూడా ఢిల్లీ అభివృద్ధికి పెద్దపీట వేశారు అరవింద్ కేజ్రీవాల్. అయినప్పటికీ కూడా ఆయన మీద వచ్చిన అవినీతి మరక కావచ్చు, ఢిల్లీ లిక్కర్ స్కామ్ కావచ్చు, వాటర్ స్కామ్ కావచ్చు, యమునా నది కాలుష్యం కావచ్చు, ఈ ఎలిమెంట్స్ అన్నీ కూడా ఇటు ఉన్నటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ ఓటమికి దారితీశాయి, బీజేపీకి ఢిల్లీ పీఠాన్ని చేరువ చేశాయని చెప్పుకోవచ్చు.